గౌరవనీయులారా, మోదీ గారి పాలనలో ఎన్నో ఏళ్ల నాటి పరిష్కారం దొరికింది. ఆర్టికల్ 63 రద్దయింది. థీ భయ రద్దయింది. రామజన్మభూమిలో ఒక గొప్ప ఆలయం నిర్మాణం పూర్తయింది. ఈ దేశంలో జిఎస్టి నేడు ఒక వాస్తవ రూపం దాల్చింది. సిఏ చట్టం అమలులోకి వచ్చింది. శాసన మండలులలో మాతృశక్తికి తిథిజ రిజర్వేషన్ ఇవ్వబడింది. ఎన్నో పెద్ద పనులు ఏవైతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ దేశ ప్రజలు ఎప్పటికైనా జరగాలని కోరుకున్నారో ఆ పనులన్నింటినీ నరేంద్ర మోదీ గారి అంటో ఏళ్లలో జరిగాయి. ఇప్పుడు నక్సలిజం నుండి విముక్తి పొందిన భారతాన్ని నిర్మించడం కూడా నరేంద్ర మోదీ గారి పాలనలోనే జరుగుతోంది. ఈ మంట సంవత్సరాలు ఒక రకంగా దేశానికి ఎంతో శుభప్రదంగా నిరూపించబడ్డాయి. దేశాన్ని పేదరికం నుండి విముక్తి చేయడానికి, దేశ యువత కోసం కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి, దేశ అంతర్గత బాహ్య భద్రతను సునిశ్చితం చేయడానికి, ఈ దేశ మూలాలతో ఏమాత్రం సంబంధం లేని పాలసీలను పక్కన పెట్టడానికి ఈ 12 సంవత్సరాలలో ఎంతో జరిగింది. కానీ నేను నమ్ముతాను, ఒకవేళ పొలిటికల్ సైన్స్ విద్యార్థి ఎవరైనా దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఈ విషయాలన్నింటిలో అతిపెద్ద ప్రయోజనం ఏ నిర్ణయం వల్ల, ఏ విజయం వల్ల జరిగిందని అప్పుడు ఆ పొలిటికల్ సైన్స్ విద్యార్థి సందేహించకుండా నక్సల్ రహిత భారతానికి నంబర్ 1 స్థానం ఇవ్వడానికి ఏ మాత్రం కూడా సంకోచించదు.